ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీకు వందనాలతో పాటు శుభములు పలుకుతూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మనం దేవుని దర్శించడానికి వెళుతూ ఉంటాం. అలాగే భూలోకంలో గురువులను కానీ పసిపిల్లలను కానీ బంధువులను కానీ దర్శిస్తూ ఉంటాం. బంధువులను దర్శించినప్పుడు కానీ పసిపిల్లను గర్భిణి దర్శించినప్పుడు కానీ ఒట్టి చేతులతో మనం వెళ్ళాం. వారికి ఏదైనా ఫలం కానీ పండు కానీ ఓ తీపి పదార్థం కానీ తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతుంటాం. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళతాం? దేవుడు ఏ వస్తువుని మన నుండి కోరుకుంటున్నాడు? దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించడయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించేయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే దేవుని దీవెన కృప నీకు నీ కుటుంబానికి కలగాలని కోరుకున్నా, ఆయన గుప్పిలు విప్పి నీ గుండెలో కోరిక తీర్చాలి అనుకున్నా, నీ కుటుంబం క్షేమంగాను పచ్చగాను చల్లదనంతో వర్ధిల్లాలి అని ఆశపడినా, విస్తారమైన తైలాన్ని కానీ విస్తారమైన డబ్బును కానీ విస్తారమైన వస్తువులను తీసుకువెళ్ళి ఆయన సంతోషపరచలేను. ఆయన కోరుకునేది ఏమిటో చాలా స్పష్టంగా రాసింది అక్కడ. న్యాయముగా నడుచుకొనుట, రెండవది కనికరాన్ని ప్రేమించుట, మూడవది నీవు దేన మనసు కలిగిన వాడవై దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 3 కార్యాలు నీవు చేయగలిగితే అసలు నీ కుటుంబం ఎంత క్షేమంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది. మనం అనుకునేది ఏమిటంటే డబ్బులో క్షేమం ఉందని. కొన్నిసార్లు మనకున్న వనరుల్లో క్షేమం ఉందని ఆశపడుతున్నాం. కానీ డబ్బున్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? నివాసం ఉన్న వాళ్ళంతా నెమ్మదిగా నిద్రపోతున్నారా? లోకమంతా నాది అనుకున్న వాళ్ళు సంబరంగా ఊరేగగలుగుతున్నారా? ఏదో రోజున నిట్టూర్పు విడుస్తున్నారుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ కుటుంబానికి క్షేమము సంతోష సమాధానం కలుగుతూ, నీ పిల్లలు ఒలీవ మొక్కలలాగా వర్ధిల్లుతూ, నీ కుటుంబంలో శాంతి సమాధాన సంతోషం మెండుగా కలగాలి అని నీవు కోరుకుంటే ఆయన దగ్గరకు తీసుకెళ్లాల్సిన 3 వస్తువులు నువ్వు తీసుకుని వెళ్ళాలి. దానిలో మొదటిది న్యాయము. నీ నడకలో న్యాయం కనబడాలిగా. న్యాయాన్ని తప్పిపోకుండా నీవు నడిస్తేనట ఆయన సంబరపడతాడట. ఇంట్లో వారికి ఒక న్యాయం, వీధిలో వారికి ఒక న్యాయం కాదుగా. మరో విచిత్రమైన అనుభవం ఏంటంటే కనికరమును ప్రేమించుట. మనం కనికరాన్ని ఎప్పుడు కాపాడుకోవాలట. కనికరం మన దగ్గర ఉంటే పరలోక దేవుడు ఎప్పుడు మనతో ఉన్నట్టు. ఆయన కనికరించే దేవుడు. ఆయన కనికరించబట్టి మేము మనమంతా క్షేమంగా ఉన్నాం. మన దోషాలను బట్టి శిక్షిస్తే మనం ఎప్పుడూ మన్నైపోయేవాళ్ళం. ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతూ కనికరం చూపుతున్నాడు గనక నీ తోటి వాని పట్ల నీవు అదే కనికరాన్ని చూపగలగాలి. నిన్ను చూడగానే నీ కుటుంబానికి దీవెన కురిపించడానికి ఆయన చూస్తాడట. కనికరం ఇతగాడిలో ఉందా? న్యాయంగా ఇతడు వ్యవహరిస్తూ ఉన్నాడా? అన్నిటికంటే గర్వపడుతున్నారా? దీన మనసు కలిగిన ఇతడు నడుస్తున్నాడా? అహంకారులనట ఎదిరిస్తాడట, దీనులనట కనికరిస్తాడట. ఈ రోజున వెండి బంగారం లేకపోయినా ఈ ముత్యం లాంటి 3 గుణాలు నీకుంటే నీ జీవితం రాచబాట. నీ చేతి పని కలిసి వస్తుంది. నీకు దేవుని కృప ఆవరిస్తుంది. మీ పిల్లలు ఒలివ మొక్కలలాగా ఉంటారు. నీ జీవితమే ధన్యంగా ఉంటుంది. వెలుగు చేత నింపబడతావు. అన్నిటికంటే ఆ దేవుడు నీకు నీ కుటుంబానికి తండ్రిలాగా దేవుడిలాగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. అట్టి కృప మీకు కలగాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డల మీద నీ కనికరం చూపండి. ఈ 3 వస్తువులను తీసుకొని నిన్ను సమీపించి నీ ద్వారా మేలు పొందేటట్టుగా వీళ్ళ బ్రతుకులను వెలుగుమయం చేసి బిడ్డలందరినీ దీవించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి,
ఆమేన్.